హాయ్, గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పిన లెసన్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ కోసం కొంచెం కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 6th క్లాస్లోనే సోషల్ సబ్జెక్ట్ అయినటువంటి అందులో ఫస్ట్ చాప్టర్ సౌర కుటుంబంలోనే మన భూమి, అంటే సోలార్ సిస్టమ్ ఇన్ ద అవర్ ఎర్త్. అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో మన సౌర కుటుంబంలో, మన సోలార్ సిస్టంలో మన ఎర్త్ ఎలా ఉందో మనం దాని గురించి నేర్చుకుందాం. ద స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు, అంటే ఈ లెసన్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే అండర్స్టాండ్ ద సెలెస్టియల్ బాడీస్, ఖగోళ శాస్త్రం అంటే ఏంటో నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అండర్స్టాండ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్, ఇంకా సోలార్ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాల గురించి మనం, డిఫరెంట్ కాంపోనెంట్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. సో డిఫరెన్షియేట్ బిట్వీన్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్. ఇంకా ఏం తెలుసుకోవచ్చు అంటే స్టార్స్కి మరియు ప్లానెట్స్కి, శాటిలైట్స్కి మధ్య తేడా ఏంటి, డిఫరెన్షియేట్ ఎలా ఉంటుందో మనం ఈ లెసన్లో మనం పూర్తిగా అవగాహన చేసుకోవచ్చు. రికగ్నైజ్ దట్ ద ఎర్త్ ఈజ్ ఏ యూనిక్ సెలెస్టియల్ బాడీస్. ఎర్త్ అనేది యూనిక్ సెలెస్టియల్ బాడీ. అది ఎలానో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెస్టియల్ బాడీ ఫస్ట్. ఈ యొక్క ఖగోళ శాస్త్రం ఎలా ఉంటుందంటే ఇందులో ఈ యొక్క సన్, ప్లానెట్స్, శాటిలైట్స్, అస్టరాయిడ్స్, మెటరాయిడ్స్, కామెట్స్. ప్లానెట్ అనేది ఎర్త్, శాటిలైట్ అనేది మూన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 8 ప్లానెట్స్ ఉంటాయి. మెర్కురీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, శాటర్న్, యురానస్, నెప్ట్యూన్. మనకి ఎన్ని ప్లానెట్స్ ఉంటాయంటే 8. ఫస్ట్ వన్ ఏమో మెర్కురీ, సెకండ్ వన్ వీనస్, థర్డ్ వన్ ఎర్త్, మార్స్ 4th, జూపిటర్ 5th, శాటర్న్ 6th, యురానస్ 7 అండ్ లాస్ట్ వన్ నెప్ట్యూన్. ఇలా మనకి 8 ప్లానెట్స్ ఉంటాయి. ఈ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చూడండి, సోలార్ సిస్టమ్, మిల్కీ వే గెలాక్సీ, యూనివర్స్. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే చూడండి, ఇన్ సమ్మర్ మంత్స్ వీ ప్రిఫర్ టు స్లీప్ ఆన్ ద టెర్రస్ ఆర్ ఇన్ ఏ ఓపెన్ ఎయిర్. అట్ నైట్ టైమ్ వాట్ డూ వీ అబ్జర్వ్ ఇన్ ద స్కై? ద హోల్ స్కై visible with many twinkling objects. After long with this bright object, we also see the moon on most of the days. Let us know more about these bodies. ఇక్కడ చూడండి, ఇన్ సమ్మర్ డేస్, మనం అందరం కూడా సమ్మర్ డేస్లో, వేసవి కాలంలో చాలామంది కూడా చల్లగాలి కోసం, కూల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం టెర్రస్ పైకి వెళ్ళి పడుకుంటూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం. సో ఆ టైంలో మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. స్కై సైడ్ చూస్తున్నాం అంటే ఆకాశం వైపు చూస్తూ మనం కొన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మనకు చాలా విజిబుల్ అవుతుంటాయి కొన్ని స్టార్స్ అంట, మూన్ అంట, చిన్న చిన్న స్టార్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా చాలా బ్రైట్ ఆబ్జెక్టివ్గా ఉంటాయి. సో మూన్ అనేది సమ్ డేస్ పాటు మనకి బాగా విజిబుల్గా ఉంటుంది, సమ్ డేస్ మనకి విజిబుల్ ఉండదు. అంటే ఏంటి, ఒక 15 రోజులు మనకు పున్నం అనేది ఉంటే, అదే మూన్ అనేది మనకి విజిబుల్ అవుతుంటే, ఒక 15 రోజులు మనకి ఈ యొక్క చంద్రుడు అనేవాళ్ళు విజిబుల్ ఉండదు. అది మనం ఆల్రెడీ గమనిస్తూ ఉంటాం. సో దీని గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. డూ యూ వండర్ వై వీ కాంట్ సీ ద మూన్ అండ్ ఆల్ ద బ్రైట్ టిన్నీ ఆబ్జెక్ట్స్ డ్యూరింగ్ డే టైమ్? సో మనం నైట్ టైం మాత్రమే ఈ యొక్క స్టార్స్ని కానీ మూన్ కానీ మనం చూస్తూ ఉంటాం. అది ఒక వండరే. నైట్ టైం మనం చూస్తూ ఉంటాం. బట్ డే టైంలో మనకి ఎందుకు ఇవి కనిపించట్లేదు? ఇవి డే టైంలో మనకి ఎందుకు ఈ యొక్క స్టార్స్ కానీ మూన్ కానీ కనిపించట్లేదు అంటే ఇట్ ఈస్ బికాస్ ద వెరీ bright light of the sun does not allow us to see all these bright objects of the night sky. The sun, the moon and all those objects shining in the night sky, other bodies like earth etc. are called the celestial bodies. ఇక్కడ ఏంటంటే మనకి నైట్ టైం మాత్రం మనకు ఈ యొక్క స్టార్స్ కానీ మనకి మూన్ కానీ కనిపిస్తుంది. డే టైంలో ఎందుకు కనిపించదు అంటే మనకు డే టైంలో మనకు ఎవరు విజిబుల్ అవుతారు? సన్.
కాబట్టి సన్ నుంచి మనకు సూర్యకాంతి చాలా ఎక్కువ బ్రైట్గా ఉంటుంది కాబట్టి ఆ బ్రైట్నెస్లో మనకి యొక్క చంద్రుని యొక్క కాంతి కానీ నక్షత్రాల యొక్క బ్రైట్నెస్ కానీ మనకు విజిబుల్ అవ్వదు. సో అందుకోసమే మనకు ఓన్లీ నైట్ టైం మాత్రమే మనకి ఈ యొక్క మూన్ అండ్ స్టార్స్ అనేవి మనకి విజిబుల్ అవుతూ ఉంటాయి, వాటి యొక్క బ్రైట్నెస్ అనేది. ఎందుకోసం అంటే నైట్ టైంలో మనకు సన్ ఉండడు కాబట్టి మనకు నైట్ టైం మాత్రం విజిబుల్ అవుద్ది. డే టైంలో మనకి సన్ రైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆ యొక్క లైటింగ్కి ఈ యొక్క మూన్ స్టార్స్ యొక్క లైట్స్ మనకి విజిబుల్ అవ్వదు. ఓకేనా? సో వీటన్నిటి కలిపి ఏమని పిలుస్తారంటే సెలెస్టియల్ బాడీస్ అని పిలవడం జరుగుతుంది. సమ్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్. ఇక్కడ ఏంటంటే కొన్ని సెలెస్టియల్ బాడీస్ చాలా బిగ్ అండ్ హాట్గా ఉంటాయి. కొన్ని పెద్దగా ఉంటాయి, కొంచెం వేడిని కూడా ఇచ్చేలాగా ఉంటాయంట. కొన్ని సెలెస్టియల్ బాడీస్ స్మాల్గా ఉంటాయి, కొన్ని ఏమో చాలా పెద్దగా ఉండి వేడి కూడా ఎక్కువ ఇచ్చేలాగా ఉంటాయి. దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. అలానే గ్యాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయంట. దే హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ విచ్ దే ఎమిట్ ఇన్ లార్జ్ అమౌంట్స్. కొన్ని సెలెస్టియల్ బాడీస్ మాత్రం ఓన్గా హీట్ని లైట్ని ప్రొవైడ్ చేయగలవు. దిస్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ కాల్డ్ స్టార్స్. సో ఇలా ఓన్గా లైట్ని హీట్ని ప్రొవైడ్ చేసే వాటిని ఏమని పిలుస్తారంటే స్టార్స్ అని పిలుస్తారంట. అలాంటి సెలెస్టియల్ బాడీస్ని స్టార్స్ అని పిలుస్తారు. స్టార్స్ అనేటివి ఓన్ లైట్ని హీట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అందించడం జరుగుతుంది. అందులో మనకి ద సన్ ఈజ్ ఏ స్టార్. మనకు సన్ అనేది కూడా ఒక స్టారు. సన్ ఈజ్ ఏ స్టార్. మనకు సన్ కూడా ఓన్గా లైట్ని హీట్ని ప్రొవైడ్ చేస్తుంది కదా. సో అందుకోసం దాన్ని మనం స్టార్ అని పిలుస్తాం. కౌంట్లెస్ ట్వింక్లింగ్ స్టార్స్ ఇన్ ద నైట్ స్కై ఆర్ సిమిలర్ టు ద సన్. సో చాలా స్టార్స్ మనకు ఉన్నాయంట, బట్ కానీ ఇవన్నీ కూడా సన్తో పోల్చుకుంటూ కొంచెం చిన్నగా ఉంటాయి. బట్ వీ డు నాట్ ఫీల్ దేర్ హీట్ ఆర్ లైట్. దే లుక్ సో టిన్నీ బికాస్ దే ఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అస్. కానీ రిమైనింగ్ స్టార్స్ అనేటివి ఎక్కువ లైట్ని హీట్ని ప్రొవైడ్ చేయలేవంట. సో అందుకే అవి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనకు అవి మన దగ్గర నుంచి చూస్తే మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి. సన్ అనేవాడు చాలా లార్జ్గా బిగ్గా ఉంటారు కాబట్టి సన్ రైజ్ వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి బిగ్గా అనిపిస్తుంది. అంటే మనము సన్ నుంచి మనం 3వ ప్లేస్లో ఉన్నాం కాబట్టి, మెర్కురీ, వీనస్, ఎర్త్ కాబట్టి మనం 3వ ప్లేస్లో ఉన్నాం కాబట్టి మనకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది. రిమైనింగ్ మనకి ఏవైతే ఉన్నాయి స్టార్స్ అవన్నీ మన దగ్గర నుంచి చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి అవి వాటి కాంతి అనేది, వాటి లైటింగ్ అనేది మనకి చాలా ఎక్కువ అనేది ఉండదు. సమ్ సెలెస్టియల్ బాడీస్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్స్. దే ఆర్ లిట్ బై ద లైట్ ఆఫ్ ద స్టార్స్. దోస్ ఆర్ ప్లానెట్స్, శాటిలైట్స్, అస్టరాయిడ్స్, మెటర్స్, కమెట్స్ ఎక్సెట్రా. ఇక్కడ కొన్ని మాత్రం ఓన్గా హీట్ని లైట్ని ప్రొవైడ్ చేయలేవంట. అలాంటివి కొన్ని ఉన్నాయి మనకి. సో ఓన్ లైట్ని హీట్ని ప్రొవైడ్ చేసేటేమో స్టార్, మరి ఓన్ లైట్ని హీట్ని ప్రొవైడ్ చేయలేంటివి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే దోస్ ఆర్ ప్లానెట్స్, శాటిలైట్స్, అస్టరాయిడ్స్, మెటరాయిడ్స్, కమెట్స్. ఇవి మాత్రం ఓన్గా హీట్ని లైట్ని ప్రొవైడ్ చేయలేమంట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెట్స్. ఇందులో చూడండి, మన ఎర్త్ అనేది ఒక ప్లానెట్. మన యొక్క ఎర్త్ అనేది మనకి ఈరోజు ఓన్గా హీట్ని లైట్ని ప్రొవైడ్ చేయట్లేదు. చేస్తుందా? మనకు ఓన్గా మనకి యొక్క వెలుతురు ఇస్తుంది మన భూమి? ఇవ్వలేదు. అలాగే ఓన్గా మనకి ఏమైనా కాంతి అనేది ఎక్కువ వేడి అనేది ఇస్తుందా? ఇవ్వలేదు. సో కాబట్టి ఓన్గా హీట్ని లైట్ని ప్రొవైడ్ చేయలేవు ఇవేవి కూడా. నెక్స్ట్ ద ఎర్త్ ఆన్ విచ్ వీ లైవ్ ఇన్ ఈజ్ ఏ ప్లానెట్. భూమి అనేది, ఎర్త్ అనేది ఎక్కడ ఉందంటే ప్లానెట్. మన యొక్క ప్లానెట్లో మన ఎర్త్ కూడా ఉంది. అది 3వ ప్లేస్లో ఉంది. చూడండి, మెర్కురీ, వీనస్, ఎర్త్ అలా ఉన్నాయి కదా మనకి. సో మనం 3వ ప్లేస్లో ఉన్నాము ఈ యొక్క ప్లానెట్లో. ఇట్ గెట్ ఆల్ ఇట్స్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద సన్ విచ్ ఈజ్ అవర్ నియరెస్ట్ స్టార్. సో మనకి కావాల్సినటువంటి హీట్ని లైట్ని మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే సన్ నుండి, సూర్యుని నుంచి మన కాంతి అనేది, వెలుతురు అనేది మనకి వస్తున్నాయి. సో అదేవిధంగా మనకి ఇక్కడ అవర్ నియరెస్ట్ స్టార్, మన ఎర్త్కి చాలా దగ్గరలో మనకి ఈ యొక్క స్టార్ ఉంది. అదేంటి స్టార్ అనేది? సూర్యుడు. సూర్యుడికి మనం చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి అక్కడ నుంచి మనకి హీట్ కానీ లైట్ కానీ ప్రొవైడ్ చేయబడుతుంది. ఇఫ్ యూ లుక్ అట్ ద ఎర్త్ ఫ్రమ్ ఏ గ్రేట్ డిస్టెన్స్ ఇట్ విల్ అపియర్ టు బి షైనింగ్ జస్ట్ యాజ్ ద మూన్. The moon that we see in the sky is a satellite. It is the companion of our earth and moves around it.
like our Earth, there are 7 other planets that get heat and light from the sun. Some of them have their moons too. సో ఇక్కడ చూస్తే మనకి మూన్ నుంచి మనకి షైనింగ్ అనేది కనిపిస్తుంది, కానీ అది మనకి చాలా డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఆ షైనింగ్ ఎక్కువగా కనిపించదు. బట్ మూన్ అనేది ఒక శాటిలైట్. సో సో ఇవన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే ఈ యొక్క ప్లానెట్స్ అన్నీ కూడా మన సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఎర్త్ కూడా ఒక ప్లానెటే. ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఎర్త్తో పాటు ఇంకా 7 అదర్ ప్లానెట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఓన్గా హీట్ని లైట్ని ప్రొవైడ్ చేసుకోలేవు. అవన్నీ కూడా సన్ నుంచి హీట్ని లైట్ని తీసుకుంటాయి. సో అవన్నీ కూడా మనకి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చూడండి, సన్ ఈజ్ ఏ స్టార్, ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్, మూన్ ఈజ్ ఏ శాటిలైట్. సూర్యుడు అనేవారు ఒక స్టారు, భూమి అనేది ఒక ప్లానెట్, ఒక మూన్ అనేది ఒక శాటిలైట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కాన్స్టలేషన్స్. Have you ever noticed various patterns found by different groups of stars in the sky? Those are called constellations. They were named after different animals, objects and creatures depending on the shape they look. Astra Major or Big Bear in one such constellation. One of the most easily recognizable constellation is Saptarishi. It is group of 7 stars.